హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు సినిమా చూస్తే చెప్తా. ఈరోజు మనం మాట్లాడుకునే సినిమా పేరు మన 'శంకర వరప్రసాద్' గారు. సినిమా ఎలా ఉందంటే భయ్యా నాకైతే చాలా నచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే 'బాస్ కమ్‌బ్యాక్' మూవీ అనే చెప్పాలి. అప్పట్లో 2017లో 'బాస్' రీ ఎంట్రీ ఇచ్చాడు 'ఖైదీ నంబర్ 150' తోటి. కాకపోతే అప్పటినుంచి పెద్దగా చిరంజీవి గారికి కరెక్ట్‌గా పడిన సినిమా అంటూ ఏదీ లేదు. మధ్యలో 'వాల్తేరు వీరయ్య' వచ్చి ఫ్యాన్స్‌కి కాస్త రిలీఫ్ ఇచ్చినా సరే ఫుల్లీ సాటిస్ఫైడా అంటే కాదు. కాకపోతే ఈరోజు మాత్రం మన 'శంకర్ వరప్రసాద్' గారితోటి 'అనిల్ రావిపూడి' ఫుల్ మీల్స్ పెట్టేసిండు భయ్యా థియేటర్‌లో. ప్రతి ఒక్కరికి. చిన్న, పెద్ద ఫ్యామిలీస్ అని ఎవ్వరు గాదు. ప్రతి ఒక్కళ్ళు మొత్తం నవ్వుతూనే ఉన్నారు ప్రతి ఒక్క సీన్‌కి. క్రేజీ ఉండే మూవీ మాత్రం. సో, ఇప్పుడు మనం స్టోరీ విషయాన్ని మాట్లాడుకుంటే గనక పెద్ద స్టోరీ ఏం గాదు. చిరంజీవి గారికి తన ఫ్యామిలీతోటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాగే తన ఫ్యామిలీకి ఒక ఆపదొస్తది. ఆ ఆపద నుంచి ఎలా కాపాడాడనేది సినిమా స్టోరీ. సో, స్టార్టింగ్ అనిల్ రావిపూడి గారు మెయిన్‌గా డిసైడ్ అయిపోయినట్టున్నారు సినిమాలో. సో, నా మెయిన్ ఫోకస్ వచ్చేసరికి చిరంజీవి గారే. ఆయనని చూపిస్తే చాలు సినిమా అనేది నడుస్తదన్నట్టు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా 2 అవర్ 44 మినిట్స్ ఉంటే 2 అవర్ 30 మినిట్స్ ఖచ్చితంగా చిరంజీవి గారు స్క్రీన్ మీద మనకు కనిపిస్తారు. అండ్ ప్రతి ఒక్క సీన్‌ల ఏదో ఆర్టిఫిషియల్‌గా ఎళ్ళిపోతుంది మూవీ అని గాదు. ప్రతి ఒక్క సీన్‌లో ఆయనేసే వన్ లైన్ పంచెస్ గాని, ప్రతి ఒక్కటి పేలింది భయ్యా. 'యరేష్' గారికి, 'చిరంజీవి' గారికి కలిపి సీక్వెన్సెస్ ఉంటాయనమాట. దాంట్లో ఒక సాంగ్ సీక్వెన్స్ అయితే మామూలుగా పేలలేదు భయ్యా థియేటర్‌లో. అరుపులే. అంత క్రేజీ ఉండే ఆ సీన్ అయితే. ఫస్ట్ హాఫ్‌లో 'చిరంజీవి' గారికి కొంతమంది సబార్డినేట్స్ ఉంటారనమాట. అరే! ఈళ్ళేందిరా భయ్ డప్పు కొట్టుకుండే బ్యాచా అని చెప్పి స్టార్టింగ్‌లో అనుకున్నా నేనైతే. కాకపోతే వాళ్ళ దగ్గర నుంచి గూడా ఫన్ అనేది జనరేట్ చేసిండు 'చిరంజీవి' గారు తన యాక్టింగ్ తోటి. అలాగే స్కూల్లో ఎవరైతే మనకి 'సంక్రాంతి వస్తున్నాంలో' చిన్న పిల్లోడు చేశాడో, అతనితోటి ఒక సీక్వెన్స్ ఉంటదనమాట స్కూల్లో. అది గూడా చాలా మంచిగా వర్కౌట్ అయింది ఈ సినిమాలో. అక్కడైతే కొన్ని సీన్‌లలో నవ్వి సచ్చిపోయినా నేనైతే. అంత పేలినాయి ఆ సీన్‌లు. ఆ తర్వాత ప్రీ ఇంటర్వల్ దగ్గర కొంచెం సినిమా లాగ్ అయితుంది. ఇంకెంత సేపురా అనుకున్న టైంకి ఇంటర్వెల్ వచ్చేసరికి కరెక్ట్ సెట్ చేసేసిండు భయ్య. ఒక పాట సీక్వెన్స్ ఉంటదనమాట అక్కడ. మామూలుగా పేలలేదు ఆ సీనయితే. సో, ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి మొత్తం కంప్లీట్‌లీ ఎంటర్‌టైన్‌మెంట్ తోటే నడుస్తూ ఉంటది. సెకండ్ హాఫ్ గూడా అంతే నడుస్తదనుకోండి. కాకపోతే సెకండ్ హాఫ్‌లో కొన్ని సీక్వెన్సెస్ ఉంటాయన్నమాట 'చిరంజీవి' గారికి, 'నయనతార' మధ్య. అవైతే చాలా మంచిగా వర్కౌట్ అయినాయి భయ్య. ఒక షేక్ హ్యాండ్ సీన్ అయితే మెయిన్‌లీ. ఆ షేక్ హ్యాండ్ సీన్ జూషిన తర్వాత ఏందిరా 'చిరంజీవి' గారు ఇంత చిలిపిగా జూషి ఎన్ని రోజులైంది అన్న ఫీలింగ్‌లోనే నేను చూషినా అనమాట. ఇంకా తర్వాత వచ్చేసరికి ఆల్రెడీ నేను జెప్పాను గదా! 'వెంకటేష్' గారిది 'చిరంజీవి' కాంబినేషన్ సీక్వెన్స్‌లో అయితే హైలైట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అని జెప్పేసి జెప్పేయాలి. అంత మంచిగా వర్కౌట్ అయినాయి ఆ సీక్వెన్స్‌లో. సో, కమింగ్ టు ద యాక్టర్స్ వచ్చేసరికి 'చిరంజీవి' గారు. ఇంత జెప్పిన తర్వాత గూడా ఇంకా చెప్పాల్సిన అవసరం అయితే లేదనుకుంటున్నా. ఇంకా మిగతా క్యారెక్టర్స్ గురించి జెప్పాలంటే పెద్దగా ఏమీ లేదు వాళ్ళది. ఎందుకంటే సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మొత్తం 'చిరంజీవి' గారి మీద ఎళ్తూ ఉంటది. సో, ఇంకా సినిమాటోగ్రఫీ గురించి మాట్లాడుకుంటే గనక నా దృష్టిలో అయితే డీసెంట్ అనే జెప్తాను. అలానే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గానీ, సాంగ్స్ గానీ, సాంగ్స్ అయితే చాలా మంచిగా వైబ్ అయితున్నారు ప్రతి ఒక్కళ్ళు. అండ్ ద ఆల్బమ్ గూడా చాలా మంచిగా హిట్ అయింది. కాకపోతే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అనేది కొన్ని చోట్ల ఇంకా బెటర్ ఉండొచ్చని జెప్పేసి అనిపిచ్చింది నాకైతే కొన్ని సీక్వెన్స్‌లలో. నౌ కమింగ్ టు ద నెగెటివ్స్ వచ్చేసరికి, ఈ సినిమాకి మెయిన్ నెగెటివ్ వచ్చేసరికి స్టోరీ ప్లాట్. ఎందుకంటే ఈ స్టోరీ ప్లాట్ అనేది మనం ఆల్రెడీ చాలా సార్లు జూసాం. అంటే మన 'విశ్వాసం' సినిమా, 'గుడ్ బ్యాడ్ అగ్లీ' ఈ టైప్‌లో నడుస్తూ ఉంటదనమాట. సో, ఇంత స్టోరీ అనేది మనకి పెద్దగా స్టోరీ అనేది ఏముండదు. అండ్ విలన్ క్యారెక్టర్ ఏదైతే రాసుకున్నారో, ఆ విలన్ క్యారెక్టర్ అయితే నాకు అరే! ఎందుకురా ఇదంతా అన్నట్టు అనిపిచ్చింది. ఎందుకంటే అది ఆల్రెడీ మనం ఒక చూషినట్టే అనిపిస్తుంది. కొత్తగా ఏమీ లేదు. కానీ కొత్తగా లేకపోయినా సరే, అనిల్ రావిపూడి చేసిన మ్యాజిక్ ఏదైతే ఉందో తన ట్రేడ్‌మార్క్ తోటి కామెడీ సీక్వెన్సెస్ అని చాలా మంచిగా వర్కౌట్ అయిపోయి మనకసలు అవన్నీ ఏమి గుర్తుండవు మూవీలో. ఇంకా వీఎఫ్ఎక్స్ విషయం గురించి మాట్లాడితే గనక కొన్ని కార్ సీక్వెన్స్‌లు ఉంటాయి భయ్యా ఫెరారీ కార్ తోటి. అదైతే సీదా ఏదో గేమ్‌లో నుంచి లేపుకొని వచ్చినట్టే ఉంది. ఈ ఇన్ని నెగెటివ్స్ ఉన్నా సరే
సినిమా అనేది పుల్ బ్యాక్ అయింది అంటే గనక 'చిరంజీవి' గారితోటే. తర్వాత మనం మేజర్‌గా మాట్లాడుకోవాల్సింది స్క్రీన్ ప్లే రైటర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ దిస్ మూవీ 'అనిల్ రావిపూడి.' ఈ సినిమాతోటి ట్రిపుల్ హ్యాట్రిక్ కొట్టేసిండు భయ్యా! అసలు ఒక్క మాటలో చెప్పాలంటే, అసలు ఎంత వాడాలో అంతే వాడిండ్రు ప్రతి ఒక్కళ్ళని. ఎందుకంటే ఆయన మేజర్‌గా కాన్సంట్రేట్ కాన్సంట్రేట్ చేసింది సినిమాలో అంటే గనక 'చిరంజీవి' గారి మీద. సో, స్టార్టింగ్ నుంచి మనకి ఎండింగ్ దాకా 'చిరంజీవి' గారి వింటేజ్ ఒక 'శంకర్ దాదా ఎంబీబీఎస్‌లో' ఎలా ఉంటారో అలా తీసుకొనొచ్చేసిండ్రు మనకి సినిమాలో. నాట్ ఓన్లీ ద 'చిరంజీవి' గారు. ఈ సినిమా మనం ఆన్ పేపర్‌గా చూసినప్పుడు స్టోరీ ఏం పెద్ద స్టోరీ ఏం గాదు. అలా అని జెప్పేసి వర్కౌట్ అయితదా అంటే, దానికి కూడా మనం 100% గ్యారంటీ అనేది గూడా ఇయ్యలేం. కాకపోతే ద వే అనిల్ రావిపూడి గారు ప్రెజెంట్ జేసిన విధానం ఏదైతే ఉంటదో స్క్రీన్ మీద, ఇట్ ఈస్ టూ గుడ్. ఎందుకంటే నేను థియేటర్‌లో చూసి షాక్ అయిపోయినా. ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్ అరే! చిన్న పిల్లోడు నవ్వుతున్నాడు, పెద్దాయన నవ్వుతున్నాడు, ప్రతి ఒక్కళ్ళు నవ్వుతున్నారు సినిమాని. అండ్ దే ఆర్ ఓనింగ్ ద ఫిల్మ్. ఈవెన్ దేర్ ఆర్ సో మెనీ ఫ్లా పాయింట్స్ ఇన్ ద ఫిల్మ్. లైక్ స్టోరీ ప్లాట్ గానియ్యండి, సినిమాటోగ్రఫీ గానివ్వండి, ఇలా ఎన్నున్నా సరే, ఏదైతే మెయిన్ పిల్లర్‌గా ఆయన అనుకున్నారో 'చిరంజీవి' గారితోటి, సినిమాని లాగేశారు మొత్తం కంప్లీట్‌గా. సో, దానికైతే ఖచ్చితంగా ఆయనని అప్రిషియేట్ జేయాలె. అండ్ ఇంకోటి ఒక్క మాటలో జెప్పాలంటే గనక, సంక్రాంతికి 'బాస్' సినిమా కరెక్ట్‌గా దింపాడు అనిల్ రావిపూడి. ఈ సంక్రాంతికి కానీ మీరు ఒక మంచి ఫన్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీకి కానీ ఎళ్ళాలనుకుంటే గనక మీ ఫ్యామిలీతోటి 'మనశంకర్ వరప్రసాద్' గారి ఈస్ ద కరెక్ట్ మూవీ. That's it for the review guys. If you like this video, please like, share and subscribe.